వైసీపీ అధినేత జగన్ ఆస్తుల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. దాల్మియా సిమెంట్స్ కి చెందిన కోట్ల విలువైన ఆస్తుల్ని ఈడీ అటాచ్ చేసింది. దశాబ్దానికి పైగా దర్యాప్తు జరుపుతున్న కేసుల్లో దర్యాప్తు సంస్థలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు కావడంతో ఈడీ ఇప్పుడు దూకుడు పెంచింది. ఏపీ మాజీ సీఎం జగన్ ఆస్తుల కేసులో దాల్మియా సిమెంట్స్ కి చెందిన 793 కోట్ల రూపాయల విలువైన ఆస్తుల్ని ఈడీ అటాచ్ చేసింది. కడప జిల్లాలో 417 హెక్టార్ల సున్నపురాయి లీజు దాల్మియాకు అక్రమంగా కట్టారని అభియోగం. రఘురామ్ సిమెంట్స్ లో షేర్ల రూపంలో 95 కోట్ల రూపాయలు, హవాలా మార్గంలో మరో 55 కోట్ల రూపాయలు దాల్మియాకు ఇచ్చినట్టు సీబీఐ ఛార్జిషీట్లో పేర్కొంది. మరో 85 కోట్ల రూపాయలు హవాలా మార్గంలో చేర్చాలని భావించినప్పటికీ సీబీఐ కేసు నమోదు కావడంతో నిలిచిపోయినట్టు తెలిపింది. జగన్, విజయసాయిరెడ్డి, దాల్మియాతో పాటు పలువురిపై 2013లో సీబీఐ ఛార్జిషీట్ వేసింది. దీని ఆధారంగా ఈడీ కేసు నమోదు చేసి విచారణ జరుపుతోంది. స్టే ఉత్తర్వులు ఉన్నందున చాలా కాలం ఈడీ కేసు విచారణ ముందుకు సాగలేదు. మరోవైపు జగన్ ఆస్తుల కేసుల పూర్తి వివరాలు అందించాలని సుప్రీంకోర్టు ఈ మధ్య కీలక ఆదేశాలు జారీ చేసింది. కోర్టులో ఉన్న డిశ్చార్జ్ పిటిషన్ల వివరాలు, తెలంగాణ హైకోర్టులో పెండింగ్ అప్లికేషన్ల వివరాలు అందించాలని ఆదేశించింది. ఈడీ, సీబీఐ కేసుల వివరాలను విడివిడిగా చార్టు రూపంలో అందించాలని సూచించింది. ఈ క్రమంలోనే దాల్మియా ఆస్తుల్ని అటాచ్ చేసింది ఈడీ. జగన్ ఆస్తుల కేసులో ఈడీ ఇప్పటిదాకా 9 ఛార్జిషీట్లు దాఖలు చేసింది.